जावे ना प्लीज जय प्रजापालना, जय जय प्रजापालना। हरि हरि అలాగే లోక భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులైన మన ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, పెద్దలు మాట్లాడతారు. ఈరోజు ఒక చల్లని వాతావరణంలో ఈకో పార్కు ఇంత పెద్ద ఎత్తున మన సీఎం గారు పెద్దలు ఎంతో చొరవ తీసుకొని ప్రజల గురించి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ ఈ ఇనాగ్రేషన్ రావడం మనకు చాలా సంతోషం. దానికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారికి, పెద్దలు మల్లు రమణ గారికి, పెద్దలు ఎం రాజేంద్రన్ గారికి, పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారికి, పెద్దలు మహేంద్రన్న గారికి, మన కమిషనర్ గారికి, మల్లారెడ్డి అన్న గారికి, ఇంకా వేదిక మీద కొంతమంది ఆఫీసర్స్కి అందరికీ, ముందు కూర్చున్న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ
పార్టీ నాయకులకు అందరూ కూడా ఉదయపూర్ణ వస్తున్నారు. ఒక తపన ఏదే కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతారని మనమంతా కూడా చూస్తున్నాం. ఇది ఇంచుమించు 75 కోట్లతో 85 ఎకరాల్లో పార్కును వచ్చినాక చేస్తానని చెప్పి ఏ పని కూడా నేను ఆపకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. దాన్ని మనమందరం కూడా స్వాగతించాలి. ఇది ఒక్కటే కాదు, మూసీ నది కూడా మనమందరం కూడా చూస్తున్నాం. మూసీ నది ఎంతో మమ్మల్ని కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు అందరూ విశ్వసరెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు కౌన్సిల్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, నూతనంగా ఎన్నుకున్న రాజ్యసభ మెంబర్ వేం నరేందర్ రెడ్డి గారు, నా తోటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్లు రవి గారు, మరి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజలందరికీ నమస్కారం. మొట్టమొదలు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి. ఇంత మంచి ఎకో పార్క్, నేను అనుకుంటే ఇంత మంచి ఎకో పార్కు ఏ నగరంలో ఉండలేదు. అదే కాక ఇక్కడ ఏబిఐ ఉన్నది పిట్టలు, ఎన్నో విదేశాల నుంచి పిట్టలు తీసుకొచ్చి అది ఏషియా ఖండంలోనే అంత పెద్దదంట. ప్రపంచంలో నెంబర్ 2 అంట. భారతదేశంలో ఎక్కడ కూడా ఉత్పత్తి లేదు. ఇంత మంచిది మన హైదరాబాద్ నగరాధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చాలా సంతోషం. కానీ ఇవి కేవలం పర్యాటక కేంద్రాల కొరకే కాదు, ఇటువంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కరెంటు, నీళ్ళు ఇచ్చడే కాదు, రోడ్లు వేసడే కాదు, ప్రజలకు ఆనందకరంగానే ఇక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళితే ఇది మనకే కాదు, దీనివల్ల పెద్ద బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ నమ్మకం ఉంది. అది చేస్తేనైతే మంచి పేరు వస్తుందని నాకు అది అందరు కూడా తెలుసు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు గర్వంగా చెప్పవచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కూడా గర్వంగా చెప్పవచ్చు ఏంటంటే, మన రంగారెడ్డి జిల్లా ఈరోజు భారతదేశంలో అన్నిట ధనిక జిల్లా అంటే మన రంగారెడ్డి జిల్లా. ఇంతకుముందు ఢిల్లీ పక్కకు గుడిగా ఉండే దాన్ని దాటి మించి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మన జిల్లా అయింది. దీంతో సహా ఎంతో అభివృద్ధి కూడా అయితే అనుకుంటున్నాను. కానీ అభివృద్ధి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కాదు, అభివృద్ధి ఈ 3-4 ఏళ్ళ అయిపోతే అది నిజంగానే మన కళ్ళారా చూడవచ్చు. అందరికీ సంతోషం. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. ప్రజాపాలన ప్రగతి బాధ్యత ఇవ్వాల్సిందే. రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో సోదరులు, నాకు అత్యంత ఆప్తులు, 20 సంవత్సరాల నుంచి మాజీ మిత్రులు, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి అధ్యక్షతన హిమాయత్ సాగర్ ఎకో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మీ అభిమాన నాయకులు సోదరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని,
మరొక నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, నూతనంగా ఎంపిక కాబోతున్న రాజ్యసభ సభ్యులు వేరు నరేందర్ రెడ్డి గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు, ఈ ప్రాంత సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉన్నత అధికారులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మా ఆడపడుచులందరినీ ఆహ్వానించి ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా అక్కలు మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నారు. మరి మా ప్రకాశ్ అన్న చాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకి రాయిపించిందో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా, అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాశ్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాశ్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈ టీవీలో మా టీవీలో మంచిగా సీరియల్ చూసుకునే వాళ్ళము సార్ ఇలా కూర్చోబెట్టిండు, చీకటి అయింది, ఇంకా నేను వంట అయిందా లేదా అని అడుగుతానని మా అక్కలు ఆలోచన చేస్తూ వాళ్ళ మొహాలను చూస్తున్నారు. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే, వండి పెట్టుకుంటూనే, ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు, ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా సపోర్ట్లు కొట్టి ప్రకాష్ అన్నని అభినందించాలి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయిండ్రు, జపాన్ పోయిండ్రు, అమెరికా పోయిండ్రు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డల్ని అడగదలుచుకున్నాం. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే. శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసి 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో వస్తే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంట ఆడికి పోయేటట్టు ఇలా మనం మంజూరు చేస్తున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్ చేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకటి ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కోవడానికి మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చేయండి. మీ ఆస్తి ఎక్కడికి పోయి అక్కడ పోతే నేను అసంతమై కొనుక్కుంటాం. ప్రకాశాన్ని చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయం చేయం. ఒకవేళ మీ భూమి పోయినా, మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి, మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. 4 సార్లు ప్రకాశాన్ని గెలిచింది అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నారు, మీ ఓటు కాబట్టి గెలిచింది. మీరు ఓట్లు వేస్తే గెలిచింది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు అయితే 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. నేనే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాక 3వ సారి ఓడిపోయినా మళ్ళీ 4వ సారి గెలిచింది. కానీ ప్రకాశ్ అన్న
4 సార్లు ఓటు మెరగకుండా గెలుస్తున్నాడంటే మీ పక్షాన నిలబడ్డారు కాబట్టి, ఆయనకి ఏం స్వార్థం లేదు కాబట్టి మీరు ఆయన గెలిపిస్తారు. నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు నాకు దగ్గర కాబట్టి అన్నయ్య కుదరదన్న బస్తీలలో పోతే నన్ను అందరూ అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా ఆయన దగ్గరికి చక్కగా పోవచ్చు. కొంతమంది బాబోజులు ఉంటే ఎవరు రాని ప్రకాశాన్ని ఎవరు వచ్చినా దా తమ్మి ఏం సంగతి తమ్మి ఎత్తుని తమ్మి ఏం విషయం అట్లా ఇక అంటే నేను అట్లా అంటున్నట్టు ఇక మనోడైనా అంటాడు నడుగు మీద అని అంటాడు. ఓపికగా వ్యవహారం చేస్తున్నాడు, కుటుంబ పెద్దగా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. నేను వారి సమక్షంలో మీకు మాట ఇస్తున్నా, ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కన్ను మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని ఇవాళ గుజరాత్కు పంపించిననే అహ్మదాబాద్లో సబర్మతి నదీ రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నది రివర్ ఫ్రంట్ చేస్తే కొన్ని కోట్ల మందిలో ఇవాళ చూసి వస్తున్నారు. వాళ్ళ టూరిజం ఆదాయం పెరిగింది. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ ఎట్లయితే అభివృద్ధి చేసిందో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుకు కూడా పనిచేసుకోవడమే కాదు, రాత్రి కూడా పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్ పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుకు కూడా కష్టం చేసుకున్నాడు. సాయంత్రం పూట కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా హోటల్లో మనం ఇంత మధ్య భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈ రోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దున పూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్దామనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము. మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. 200 యూనిట్లు ఉచిత కరెంట్ వస్తుంది కదా. మరి ఇన్ని మీకు రేషన్ కార్డు ఆయన రాకపోయా నేను వచ్చినాక ఇస్తే, సన్న బియ్యం ఇస్తే, బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తుంది. ఇవాళ మీకు ఏం కావాలన్నా ఇవాళ మనం వేసుకుంటున్నాము. మా అక్కలు చూడు పాలపిట్ట లేకుండా విలువన్న చీరలు కట్టుకొని ఇంటైనా కూడా సంతోషం పడేటట్టు మీ చీరలు చూడన్నా అప్పుడు మా సాండ్రోలో మట్టిగా తయారైందని అనుకునే పరిస్థితి ఉన్నది. అవునా కాదా మా అక్కలు చెప్పాలి. ఇంత మంచి పాలపిట్ట కలర్ ఇవాళ మొత్తం పాలపిట్టలాగే కనిపిస్తున్నారు. దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా అక్కలు ఇంద్రమ్మ చీరలు కట్టుకొని. అంతకుముందు బతుకమ్మ చీరలు ఏం చేసినామో పిట్టలను దగ్గర అంటే బాలికాడ కట్టించేది. ఎప్పుడైనా బతుకమ్మ చీర కట్టుకున్నారాక మీరు నిజంగా ప్రశాంతంగా ఆలోచన చేసి అన్నం తిన్న తర్వాత ఇంటికి పోయినాక ఈటి మాటి సీరియల్ చూసినాక అన్నీ బంద్ చేసి 5 నిమిషాలు ఆలోచన చేయండి కళ్ళు మూసుకొని. 10 ఏళ్ళలో ఇందిరమ్మ సీరియల్ ఇస్తే ఎప్పుడైనా కట్టుకురా. ఆనాడు ఇందిరమ్మ సీరియల్ వాళ్ళ బతుకమ్మ సీరియల్ 10 ఏళ్ళ పరిస్థితి ఎట్లుండే, ఈనాడు ఇందిరమ్మ చీరల పరిస్థితి ఎట్లుండే మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. రోజుతోనే విశ్వేశ్వరరెడ్డి గారి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వారిని కూడా అభినందిస్తూ అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు. అభివృద్ధి ప్రభుత్వ ప్రణాళికలో రాజకీయ ఉపన్యాసాలు కూడా తావులేదు.
అందరినీ కలుపుకొని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అప్పలారా. జాయింట్ మెట్రోపాలిటన్ కమిషన్ ఉపేంద్ర ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా శాసన మండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు రాజ్యసభకు ఎన్నిక కాబడుతున్నటువంటి ఎం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి హెచ్ఎండి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మరియు పోలీసు అధికారులకు, తర్వాత ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు, అదేవిధంగా పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హెచ్ఎండి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను. జై తెలంగాణ.
రాజా